బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రభుత్వ గ్యారంటీలకు అర్హులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టబోతున్న ప్రభుత్వం. బీపీఎల్కు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే గ్యారంటీలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రేషన్ కార్డు ఉంటేనే గ్యారంటీలకు అర్హులనే నిబంధన ఉంది. రేషన్ కార్డు రావాలంటే బీపీఎల్కు దిగువన ఉండాలి. తెలంగాణలో శాశ్వత నివాసం కలిగి ఉండాలి. 100 చదరపు మీటర్ల ఇల్లు, ఫ్లాట్ ఉంటే అనర్హులుగా ప్రకటించబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే అనర్హులుగా తేల్చబోతున్నారు. కారు, ట్రాక్టర్ ఉన్నవారు ప్రభుత్వ గ్యారంటీలకు అర్హులు కారనే విషయాన్ని ప్రభుత్వం తేల్చెప్తోంది. అలాగే ఆదాయపు పన్ను కట్టేవారు కూడా అనర్హులు అంటోంది. మాగాని 3.5 ఎకరాలు, బీడు భూములైతే 7.5 ఎకరాలు ఉండాలంటోంది. డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు కూడా అర్హులు కారంటూ ప్రభుత్వం చెప్తున్నట్టుగా తెలిసింది. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డుకు లింకు పెట్టారు. మొత్తం మీద గ్యారంటీల అర్హులకు సంబంధించి కొన్ని విధి విధానాలు ఉండబోతున్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం ఇంటింటి సర్వే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. బిలో పావర్టీ లైన్కు దిగువన ఉన్నవారినే వీటికి అర్హులుగా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, బీపీఎల్కు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే ఈ 6 గ్యారంటీలు వర్తించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓ సర్వే కూడా, ఇంటింటి సర్వే మళ్ళీ ప్రభుత్వం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? నిజంగానే కాంగ్రెస్ గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీల అమలుకు కసరత్తు చేస్తూ ఉంది. చివరి అంకం ప్రారంభమైంది. ప్రజాపాలన పేరిట పూర్తి స్థాయిలో అప్లికేషన్లు స్వీకరించారు. ఇప్పటికే దాదాపు 1,25,00,000 అప్లికేషన్లు వచ్చాయి. వాటిని ఫిల్టరేషన్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అసలైన అర్హులు ఎవరు అనేటువంటిది గుర్తించే పనిలో ప్రభుత్వం పడింది. అధికారులకు ఆదేశాలు అందాయి ఇప్పటికి సంబంధించి. అయితే గైడ్ లైన్స్ దీనికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే మనం ఓవరాల్గా రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళే ప్రభుత్వ పథకాలకు అర్హులు. గత ప్రభుత్వాలన్నీ ఇదే క్రైటీరియా తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే క్రైటీరియా తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 90 లక్షల వరకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చినట్టు ఉన్నటువంటి పరిస్థితి. సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పథకాలకు అర్హులే. సో ఇంకా చాలామంది అప్లై చేసుకున్నారు. గైడ్ లైన్స్ ఒక్కసారి చూస్తే ₹1,00,000 ఆదాయం గ్రామీణ స్థాయిలో ఎవరికైతే ఉంటుందో వారు, అంటే సంవత్సరానికి ₹1,00,000 ఆదాయానికి సంబంధించి క్రైటీరియా తీసుకుంటే వారు అంతవరకు అయితే ఓకే, వాళ్ళు అర్హులే. దాన్ని దాటితే మాత్రం అనర్హులుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాలకు సంబంధించి నగరాల్లో కనుక ఉద్యోగరీత్యా కావచ్చు, వలస రూపంలో కావచ్చు, ఇక్కడ వివిధ కారణాలతో వచ్చినటువంటి వాళ్ళు చేసుకుంటే వీరికి లిమిటేషన్ వచ్చేసి ₹2 లక్షల ఉంది. 2 లక్షల వరకు ఆదాయం మార్గాలు ఉంటే వారిని అర్హులుగానే ప్రకటిస్తారు. 2 లక్షలు దాటితే మాత్రం అనర్హులుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అలాగే 100 గజాల సంబంధించినటువంటి 100 చదరపు గజాల్లో సొంత ఇల్లు ఉంటే వాళ్ళు కూడా అనర్హులుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ గైడ్ లైన్స్ రూపంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామంది అర్హులు అని ఎవరైతే భావిస్తూ ఉన్నారో, సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అంతే తమకు చేయూతనిచ్చినట్టు అవుతుంది ప్రభుత్వము, ఈ కొత్త ప్రభుత్వం అనేటువంటిది చాలామంది ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక మంది కుటుంబాలు, కొంతమంది అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు. సరే, ఇదంతా ఒక ఎత్తు. ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు, జీఎస్టీ కట్టేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అనర్హులుగా ప్రకటిస్తుంది ప్రభుత్వం. సో దాంతోపాటు ఇప్పటికే డిజిటలైజేషన్ అయింది. ఆల్రెడీ పూర్తి డేటా ఎంట్రీ అవుతూ ఉంది. కేవలం ఒక ఆధార్ నెంబర్తో మన చరిత్ర మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. మనకు సొంత ఇల్లు ఉందా, సొంత వాహనం ఉందా, అది 4 వీలరా 2 వీలరా, ఇంట్లో ఏ వస్తువులు కొన్నాం, నెలవారీగా మన ఆదాయం ఎంత, పాన్ కార్డు కూడా అటాచ్ అయి ఉంటుంది బ్యాంకులో. కాబట్టి అసలు మన టోటల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంత అనేటువంటిది పూర్తి వివరాలు ప్రభుత్వానికి తెలిసేటువంటి అవకాశం ఉందంటే అర్హులా కాదనేటువంటిది. ఇదంతా ఉండగానే అనర్హులకు సంబంధించి డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్లు వీళ్ళు అనర్హులు అనేటువంటిది ప్రభుత్వం ముందుగానే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత భూమికి సంబంధించినటువంటి 3.5 ఎకరాలు ఎవరికైతే ఉంటుందో అది తరి సాగు చేసేటువంటి భూమి, అంటే పంటకు అనుకూలంగా, పంట సాగుకు అనుకూలంగా ఉన్నటువంటి భూమి ఏదైతే ఉంటుందో అంతవరకు ఉంటే ఓకే. వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నట్టే, బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నట్టే వాళ్ళు సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉంటారు. రేషన్ కార్డు ఇచ్చేటువంటి దాంట్లోనే వాళ్ళ లిస్టులో ఉంటారు. ఒకవేళ దాటితే 3.5 ఎకరాల పైన కనుక ఉంటే వాళ్ళ అనర్హులుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇక 7.5 ఎకరాల వరకు బీడు భూమి, అంటే కేవలం వర్షాధారం పైన ఆధారపడి పండేటువంటి పంటలు ఏమంటుంటాయో, కందులు, తర్వాత ఇంకా ఇతరత్ర కొంచెం జొన్నలు, మొక్కజొన్నలు, తర్వాత సజ్జలు, తర్వాత కొన్ని పంటలు, అంటే బీడు భూములుగా ఉండేటువంటి కేవలం వర్షాధారం మీద ఆధారపడేటువంటి పంటల కోసం బీడు భూములు ఉంటాయి. సంవత్సరానికి ఏదో వర్షం వస్తేనే పండుతాయి. అట్లాంటి పంటలున్నా, లేదంటే పూర్తిగా బీడు చెలకలు ఉన్నటువంటి పరిస్థితి, రాళ్ళు, రప్పలు, గుట్టలు పూర్తిగా డ్రై ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి
పొలం 7.5 ఎకరాలు ఉంటే కూడా వారు బీపీఎల్ కిందకే వస్తారు. వారు కూడా ప్రభుత్వ పథకాలకు అర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. వారు కూడా రేషన్ కార్డుకి అర్హులే. సో ప్రభుత్వం ఈ రకంగా క్రైటీరియా తీసుకుంటుంది ఓవరాల్గా అన్ని అంశాలపైన. సో ప్రభుత్వ పథకాలు మీకు అందుబాటులో ఉండాలంటే ఖచ్చితంగా మీరు బీపీఎల్ కార్డు హోల్డర్ అయి ఉండాలి. ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు వస్తేనే ప్రభుత్వ పథకాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి వారు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి వీరు అర్హులంతా కూడా రేషన్ కార్డు ఇంటింటి సర్వే ఎప్పుడు చేయబోతుంది ప్రభుత్వం? దీనికి సంబంధించి గతంలో కూడా గత ప్రభుత్వం ఒక్కసారి ఇంటింటి సర్వే చేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంటింటి సర్వే చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు చేయబోతుంది? అలాగే అసలు మామూలుగా 100 చదరపు మీటర్ల ఇల్లు, ఫ్లాటు ఇట్లాంటివి, అట్లాగే దాంతోపాటు 1,50,000 పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే అనర్హులని చెప్తుంది. సాధారణంగా 1,00,000 2 లక్షలు ఎవరైనా ఈ రోజుల్లో సంపాదించడం కామన్గా ఉన్న విషయం. అలాగే కారు అనేది చాలా కామన్గా ఉంటుంది. ఇక వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ట్రాక్టర్ ఉంటుంది. మరి వాళ్ళంతా అనర్హులు అంటే కనుక ప్రభుత్వం ఇంకా చాలామంది మధ్యతరగతి ప్రజలు, కొంత మధ్యతరగతిలో ఉన్న వాళ్ళంతా కూడా ఇవన్నీ దాదాపుగా ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో కొంత ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పించుకున్న పరిస్థితి. సో వాళ్ళంతా కూడా దీనికి మరి అనర్హులంటే కనుక ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేయబోతుందా, వెసులుబాటు చేయబోతుందా, లేదంటే ఖచ్చితంగా ఈ విధి విధానాలు ఖచ్చితంగా అమలు చేసే తీరుతుందా? ఇప్పుడు ఎట్లా అంటే రామ్, ఖచ్చితంగా నిజంగా కొన్ని విషయాలు చూస్తే బీపీఎల్ క్రైటీరియా ఏదైతుందో దాన్ని మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం మార్చాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా సో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి వెసులుబాటు కింద రాష్ట్ర ప్రభుత్వంలో దారిద్ర్య రేఖ దిగువకు ఎవరున్నారో దాని ప్రకారం గుర్తిస్తారు. ఆదాయాన్ని బట్టి, సో వారి స్థితిగతులను బట్టి, ఇంట్లో కుటుంబ సభ్యులను బట్టి, వారు నివసిస్తున్నటువంటి జీవనశైలి విధానం బట్టి, సిటీని బట్టి, ఇట్లాగా మనం తీసుకున్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఒకలాగా, అర్బన్ నగర ప్రాంతాల్లో ఒకలాగా, మున్సిపాలిటీలో ఒకలాగా, తర్వాత మెట్రోపాలిటన్ సిటీలో ఒకలాగా, రాష్ట్ర రాజధానిలో ఒకలాగా, తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకలాగా, దేశ రాజధానిలో ఒకలాగా బీపీఎల్కి సంబంధించినటువంటి క్రైటీరియా తీసుకుంటారు అక్కడ ఉన్న ఖర్చులు, ఆదాయాన్ని బట్టి. సో ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సడలింపులు చేయాలంటే చేసే అవకాశం ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్పినటువంటి గైడ్లైన్స్ యాజిటీస్గా ఫాలో కావడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఎందుకంటే ఇంట్లో కుటుంబ పెద్దకి సంబంధించి ఎవరైతే కార్డు హోల్డర్ ఉన్నారో, అంటే రేషన్ కార్డు యజమాని ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారి ఆదాయాన్ని క్రైటీరియాగా తీసుకుంటుంది. కాబట్టి మిగతా సభ్యులు ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోదు. కేవలం ఇంటి పెద్దకి సంబంధించిన ఆదాయాన్ని లెక్కలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాన్ని మించి వస్తున్నట్టుగా కనుక చూపిస్తే, అంటే బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ చేయడం కావచ్చు, వారికి బ్యాంకులో శాలరీ పడేటువంటి అవకాశం ఉంటే దాన్ని బట్టి మాత్రమే క్రైటీరియా తీసుకునేటువంటి లెక్క కట్టేటువంటి పరిస్థితి ఉంది. చిరు వ్యాపారులు, కూరగాయలు అమ్మేటువంటి వారు, తర్వాత చిరు వ్యాపారులు చేసుకునేటువంటి వారి లెక్క ఆదాయం తెలిసేటువంటి పరిస్థితి లేదు. సో అంతవరకు అయితే ప్రభుత్వం ఇంటింటికి తిరిగి సర్వే చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ఆల్రెడీ ఉన్న కార్డులు కాకుండా కొత్త వారి కోసం ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమవుతున్నట్టుగా ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. మరి మొత్తం వచ్చినటువంటి కార్డు, పాత కార్డు ఉన్నటువంటి వారికి ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి కార్డు అప్లై చేసుకున్నటువంటి వారికి సర్వే రూపంలో ఇంటింటికి తిరిగి చేస్తారా, కేవలం కొత్త వారికే చేస్తారా, ఇంకా క్లారిటీ లేదు ప్రభుత్వం నుంచి. కానీ ఇంటింటికి తిరిగి అర్హులు ఎవరు అనేటువంటిది గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇదంతా కూడా క్రైటీరియా లిస్టులో పెట్టడం జరిగింది. సో తెల్ల కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అనేటువంటిది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది ప్రభుత్వ గ్యారంటీలకు అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. బీపీఎల్కు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు మాత్రమే గ్యారంటీలు వర్తించేలా విధి విధానాలు రూపొందిస్తున్నారు. రేషన్ కార్డు ఉంటేనే ఈ గ్యారంటీలకు అర్హులుగా ప్రభుత్వం చెప్తోంది. అయితే రేషన్ కార్డు రావాలంటే బీపీఎల్కు దిగువన ఉండాలి, తెలంగాణలో శాశ్వత నివాసం ఉండాలని కొన్ని విధానాలు పెట్టబోతున్నారు. ఇక దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 6వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 8వ తారీఖు దాకా కొత్త ఓటర్ల నమోదా కార్యక్రమం భాగంగా అఫీషియల్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి పోయినా కూడా డేటా ఎంట్రీ చేస్తూ దీంతో పాటు సబ్సిక్వెంట్ గా ఫిజికల్ ఏదైతే ఆన్లైన్ లో వెరిఫికేషన్ తో పాటుగా ప్రతి అప్లికేషన్ హోల్డర్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో, అప్లికేషన్ ఊరిపై ఎలా అయితే తీసుకున్నామో సేమ్ టీము ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్లి వెరిఫై చేసి రిపోర్టు ఇవ్వటం జరుగుద్ది. చేయకుండా చేస్తే తప్పులు జరుగుతాయి. అర్హులైన వారిని ఎవ్వరిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించొద్దన్నదే ఒకే లక్ష్యం. వెరీ క్లియర్ ఉంది ప్రభుత్వానికి. మా డేటా మొత్తం వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకొక వారం 10 రోజులు అయితే అది కూడా మేము క్లియర్గా ఇస్తాం కదా. కట్టొద్దన్నదని ఏదైతే మేము అన్నామో అన్న ప్రతి మాటని బ్యాక్ అయ్యే ప్రసక్తే లేదు.